ఏ దేశానికైనా ఒక రాజు మంచివాడైతే ఆ దేశం అంతా దీవెనకరంగా ఉంటుంది, ఆ దేశం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రాజే హిట్లర్ అయితే, హల్లెలూయా, ఆ రాజే మంచివాడు కాకపోతే, ఆ రాజే నియంత అయితే, ఆ రాజే భయంకరుడైతే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాజ్యం అంతా కూడా అల్లాడిపోద్ది. కాబట్టి దేవుడు ఆయన ఎవరయ్యా అంటే ఆయన మహారాజు, ఆయన రాజుల రాజు, ఆయన మనకి రాజు, ఆయన నీకు రాజు, ఆయన ప్రజలకు ఆయన రాజు అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన నీకు రాజు అయితే, ఆయన నాకు రాజు అయితే మనకు కూడా ఏం జరిగింది? మంచి జరిగింది.